హలో వెల్కమ్ బ్యాక్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు అనిల్ రాజ్ టీకొండ గారు సిద్ధంగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, మీరు మన సంజీవని న్యూమరాలజీలో ఓటీ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మరి సంజీవని న్యూమరాలజీలో కూడా ఏదైనా అప్గ్రేడేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనము ఒక న్యూ టాపిక్ ఓటీ అనేది తీసుకొచ్చినప్పుడు నేను సంజీవిని న్యూమరాలజీలో కూడా చాలా అప్గ్రేడేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. బేసికల్ ఏంటంటే మనం నియర్లీ ఒక 1 to 2 years ముందు నుంచి మనం ఎపిసోడ్స్ చేస్తున్నాము. కానీ అప్పుడు మనం చాలా వరకు కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ పిక్చర్ క్వాలిటీ అనేది అంత బాగాలేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అదే ఇన్ఫర్మేషన్ని ఇంకా అప్డేటెడ్ వర్షన్గా మనం కొత్త ఎపిసోడ్స్ అనేది తీయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ ఎపిసోడ్స్ అనేది మనం కంప్లీట్లీ డిలీట్ చేస్తాం. ఇది మనం చేసే కారణం ఏంటంటే, మీరు చూస్తే ఇప్పుడు సోకాల్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఎంతో మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఎవ్వరు కూడా మీకు నేను సో అండ్ సో న్యూమరాలజీ నేను నేర్చుకున్నాను, నేను ఎగ్జామ్ రాశాను, నాకు ఇంత సర్టిఫికేట్ ఉందని ఎవరైనా డిక్లేర్ చేశారండి? ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. ఎక్కడంటే నేను 2007లో నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ సర్టిఫికేట్ కూడా నేను ఓపెన్గా చూసాను. కానీ ఆ తర్వాత కూడా ఎంతో మంది న్యూమరాలజీ పేరు మీద బుకిష్ నాలెడ్జ్తో చెప్పడం జరగడం వల్ల నేను 2022 దాకా కంప్లీట్ నా పర్సనల్ రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. అయితే ఆ న్యూమరాలజీలో మనకు ఎన్నో బ్రాంచెస్ ఉంది. అంటే లైక్ వేదిక్ న్యూమరాలజీ, ఆస్ట్రో న్యూమరాలజీ, మెడికల్ న్యూమరాలజీ, ప్రిడిక్టివ్ న్యూమరాలజీ. అయితే నేను తీసుకున్న బ్రాంచ్ ఏంటంటే వైబ్రేషనల్ న్యూమరాలజీ. అంటే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్స్ అనేది ఎలా ఉంటుందో అది మనం తీసుకోవడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఇవన్నీ మీరు గమనిస్తే బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ నేను ఈ మొత్తం స్టడీ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీని మనం వాడే పద్ధతి అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఇదంతా రీసెర్చ్ తర్వాత నాకు తెలిసింది. అంటే మీరు గమనిస్తే ఇప్పుడు సోకాల్ నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ 6/4. అయితే నా నేమ్ అడ్జస్ట్మెంటే కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, అన్నీ 6/4 కాంబినేషన్లో వస్తుంది. అయితే ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే, ఇప్పుడు స్పెషల్లీ నేను ఒక 6th November 1985లో పుట్టాను. మార్నింగ్ 3:15 పుట్టాను. నేను ఎందుకు అదే డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకున్నాను? ఇది ఇప్పటివరకు ఎవరని చెప్పారండి? అదే, అంటే వినడానికి కూడా ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. మనం పుట్టబోయే డేట్ మనమే సెలెక్ట్ చేసుకొని అలా ఎలా పుడతాము అనే అనిపిస్తుంది వినే వాళ్ళకి. ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకోటి చాలా మంది సర్ప్రైజ్ అయ్యేలాగా ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం సంజీవిని న్యూమరాలజీలో ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే నేను ఎంతో మందికి ఇప్పుడు నేమ్ అడ్జస్ట్మెంట్స్ చేశాను. అయితే ఒక అప్రాక్సిమేట్ 80% మెంబర్స్కి నేమ్ ఇవ్వడం వల్ల కొన్ని రెమెడీస్ చేసే రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఒక 20% పీపుల్కి ల్యాగింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు నాకు ఆ 80% పీపుల్ గురించి ప్రాబ్లం లేదు. ఈ 20%కి రాకపోయినా కూడా ఎందుకనే ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అప్పుడు దాని మీద రీసెర్చ్ చేయడం జరిగితే అక్కడ గమనించింది ఏంటంటే, మళ్ళీ ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది. అదేంటంటే నో విల్, ఫ్రీ విల్ అండ్ గాడ్ విల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళదంతా చూసి రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నో విల్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది, దాంతోపాటు ఫ్రీ విల్ అనేది వస్తుంది, దాంతోపాటు లాస్ట్ గాడ్ విల్ అనేది వస్తుంది. అంటే కొంతమంది నేను డేట్ ఆఫ్ బర్త్లు గమనిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ లేకపోయినా కూడా వాళ్ళు ఎన్నో అచీవ్ చేస్తున్నారు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు చాలా బాగుంది కానీ వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఇవన్నీ ఇంకా దాంతోపాటు మీరు గమనిస్తే కొంతమంది మిరాక్యులస్ రిజల్ట్స్, అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ వచ్చి క్యాన్సర్ వచ్చినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్తోని బయటపడి వాళ్ళు క్యాన్సర్ నుంచి వాళ్ళు క్యూర్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎలా అనేది అది కూడా మనం చూసి ఒక యూనిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది మనం తీసుకురావడం జరుగుతుంది. కానీ చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది పని చేస్తున్నా కూడా ఫ్యూచర్లో మెల్లమెల్లగా చాలా మందికి వీటి ఇంపాక్ట్ అనేది తగ్గబోతుంది, రిజల్ట్స్ అనేది రాలేకపోతుంది. దానికి కూడా రీజన్ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పబోతున్నాం. Sure, sir. So we'll definitely look more into your subject in our coming episodes. So thank you so much for being with us today. Thank you.